నశించిపోవటం, తప్పిపోవటం, పోగొట్టుకోవటం, నష్టపోవటం, ఇలాంటి వాటిని దేవుడు మరలా మనకు వెదికి మనకు అప్పగించటానికి వచ్చాడు. అర్థమైందా? ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఆ రోజు ఓ పాస్టర్ గారు ఒక నది పక్కన ఒక గుడిసె వేసుకొని ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నాడు. వాళ్ళకి దేవుడి గురించి నేర్పిస్తున్నాడు. ఒరే, మన దేవుడు గుణాతిశయం తెలుసా మీకు? ఆయన గొప్పతనం ఎట్లుంటుందో, ఆయన శక్తి ఎట్లుంటుందో, ఆయన శ్వాస ఇశ్రాయేలీయులకు సముద్రంలో పాయలు చేసేటట్టు చేసింది అని ఇట్లా దేవుని యొక్క గొప్ప విషయాలన్నీ శిష్యులకు నేర్పుతూ ఉన్నాడు. శిష్యులని ప్రయోజనాత్మకమైన వ్యక్తులుగా చేస్తున్నాడు. అంటే అట్లెట్ కాదు, ఈ నేర్పే ఆయన రేంజ్ ఏం తెలుసా? ఒక పిల్లోడు చచ్చిపోతే ఆ పిల్లోడు వాళ్ళ అమ్మ వచ్చింది నేను దగ్గర, పాస్టర్ గారి దగ్గరికి. అయ్యా, మా పిల్లోడు చచ్చిపోయాడయ్యా. ఏం మాట్లాడలేదు. ఆమె కన్నీళ్ళు చూసి చచ్చిపోయాడని మాట విని నువ్వేం బాధపడమాకమ్మా అని చెప్పి బయట పెట్టి ఇంట్లోకి వెళ్ళి చచ్చిపోయినోడికి ప్రార్థన చేసి వాడిని బతికిచ్చి తీసుకొని బయట వచ్చి ఆమెకు అప్పచెప్పాడు. అది ఆయన రేంజ్. అది నేర్పుతున్నాడు శిష్యులకి. మన దేవుడు మరణాన్ని కూడా నిర్ధకం చేయగలడు. ఆయన పిల్లలుగా మనం అడిగితే ఆయన ప్రాణమే పెట్టాడు. ఒక చావుని జయించలేడా? ఇస్తాడు. ఒక చావును కూడా నిర్ధకం చేసి జీవాన్ని ఇవ్వగలడు. అంత ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడని శిష్యులకు నేర్పుతున్నాడు. ఈ లోపు శిష్యుల్లో కొంతమందికి ఈ నేర్పేటప్పుడు కొంచెం నియమం అనేది ఒకటి ఉంటుంది. ఇది మీరు బాగా నోటీస్ చేసుకోండి. నేర్పేటప్పుడు నియమం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు చేతులు ఎందుకు ఎత్తమన్నా అంటే ఒక నియమం ఉంది. బహుమానం ఎందుకు వస్తారంటే ఒక నియమం ఉంది. పరిగెత్తిన వాళ్ళు అందరికి ఇవ్వరు. ఎవరికి ఇస్తారు? గెలిచిన ఒకడికి ఇస్తారు. కాలు చేతులు ఎరగొట్టుకున్నా మధ్యలో అసలు కనికరం కూడా ఉండదు వాళ్ళ మీద. గెలిచినోడికే అది నియమం నిష్ట నేర్పిస్తున్నాడు. దేవునితో ఉండాలంటే ఇంత నియమం ఉండాలి, ఇంత నిష్టగా ఉండాలి, ఇంత భక్తిగా ఉండాలి, ఇట్లా ఉండాలని చెప్తుంటే వీళ్ళకి కొంచెం కఠినంగా అనిపించింది. అయ్యా పాస్టర్ గారు, ఇంత కఠినంగా ఎవరు ఉంటారా? అసలు అంతా ట్రెండ్ మారింది. ఇప్పుడంతా సరదాగా కోట్ వేసుకున్నామా, సూట్ వేసుకున్నామా, లైటింగ్లు పెట్టామా, పొగలు లేపామా, స్టెప్ వేసామా, అడావుడి చేసామా, దంచి కొట్టామా లేదా, ఇది భక్తి, ట్రెండ్ ఇది అంటే. అరే నాయనా, ఆరాధన అంటే అడావుడి కాదురా. ఆరాధన అంటే దేవుని గుణాతిశయములను జ్ఞాపకం చేసుకోవటమే. మీకు తెలుసా అసలు ఆరాధన అంటే? డబ్బ డ్రమ్ములు కొట్టుకొని ఎగిరి గంతులేసి నాట్యమాడి విజులు కొట్టుకొని కేకలేసుకొని ఇది కాదురా. దేవుని గుణాతిశయములను జ్ఞాపకం చేయటం. కళ్ళు మూసుకొని అసలు నీ పరాక్రమము, నీ మహోన్నతము, నీ ప్రభావము, నీ తేజస్సు, నీ ముఖ సౌందర్యము. పరమగీతాల్లో రాస్తారు చూడు, పాలతో కడిగిన నయనాలు గలవాడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. అసలా నీ పళ్ళ వరుస కత్తెర వేయబడినట్టు ఉంటుందయ్యా. నీ తల వెంట్రుకలు సియోను శిఖరం మీద మేకల మందలను పోలినట్టు ఉంటుందయ్యా. ఇలా అభివర్ణిస్తాడు యేసయ్య రూపాన్ని. అలాంటి ఆ ముఖ సౌందర్యాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పాలి. పాస్టర్ గారు ఎప్పుడో మాట చెబుతుంటుంది, ఆ ఇంట్లో దరిద్రం ఉందంట. ఈ ఇంట్లో దరిద్రం పెద్ద ఉంది, మనం ఇల్లు మారదామని సామానంతా సర్దుకొని బట్టలు వేసుకొని తాళం వేసి పోదామని చూస్తుంటే అద్దం కాడ కూర్చొని నెత్తి దూతుందంట ఆమె. ఏందమ్మా నువ్వు నెత్తి దూతాను అంటే, నేను కూడా వస్తానిందంట. నువ్వు ఉన్నావనే కదా నేను పోతుంది, మళ్ళీ నువ్వేడికంటే నువ్వు లేని ఇంట్లో నేనెందుకు అన్నదంట ఆమె. దరిద్రం పెద్దమ్మ. వాళ్ళు దరిద్రం గోల ఏందమ్మా? దరిద్రం ఉంది వీడికి వస్తే ఆ దరిద్రం ఆటో రూపంలో ఎంటబడి వచ్చింది మనకి. ఆ పైపులు ఇప్పుడే తీసపోవాలా?
తర్వాత దేశం పోకూడదా? హల్లెలూయా, గట్టి చెప్పండి. అట్లా దేవుని యొక్క గుణాతిశయములను పొగడమే ఆరాధన. అది ఆరాధన అంటే. అర్థమైందా? చాలామందికి అసలు ఆరాధన అంటే తెలియదు. ఆరాధన అంటే అప్పుడు ఏడుస్తూ ఉంటారు కళ్ళు మూసుకొని, అప్పుడు బాధపడుతూ ఉంటారు. ఆయన కాపాడిన విధానం, ఆయన చేసిన మేలు, కృతజ్ఞత భావం, అంత గొప్ప పరిశుద్ధుడిని, అంత గొప్ప విశ్వాన్ని సృష్టించిన ఆ లోక చక్రవర్తిని మనము పేరు పెట్టి స్తుతించటం అనేది ఆహా, అది విజిల్ కొట్టాల్సిన సంగతి. మనము స్తుతి చెప్పేది రాయికి కాదు, మనం స్తోత్రం చెప్పేది ఒక చెట్టుకి కాదు, సృష్టికి కాదు, ఆ సృష్టిని సృష్టించిన సృష్టికర్తకి. అలాంటి ధన్యత ఈ మట్టి బలహీనుడికి వచ్చిందేనని కృతజ్ఞత కలిగి ఆయనను జ్ఞాపకం చేసుకోవడమే ఆరాధన. ఈ నిష్ట వీళ్ళకి నచ్చలా, ఈ శిష్యులకి నచ్చలా. వీళ్ళు ఏం చేశారంటే, అయ్యా ఇట్లయితే కుదరదయ్యా, ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి మేము ఈ ట్రెండ్కు తగినట్టుగా మన చర్చి, మన ఆర్భాటం అంతా రెడీ చేస్తామయ్యా అని చెప్పి ఈ ఒడ్డునున్న వాళ్ళు నది దాటి ఆ ఒడ్డుకి వెళ్ళి అక్కడ గుడి చేశారు. ఈ గుడి చేయటానికి వీళ్ళ దగ్గర ఆయుధాలు లేవు. ఇప్పుడు గుడి చేయాలంటే చెట్టు నరకాలా, కొమ్మ కొట్టాలా, తాళ్ళు కావాలా, రెడీ చేయాలా. వీళ్ళ దగ్గర అంత కెపాసిటీ లేదు. వీళ్ళు ఏం చేశారంటే అప్పు తెచ్చుకున్నారు. పోయి బాయ్ నువ్వు గొడ్డలివు, నువ్వు కత్తివు, నువ్వు తాడివు, నువ్వు కర్రివు తెచ్చుకొని కొమ్మలు నరుక్కొని గుడి చేద్దామని పోయి ఆ చెట్టు మీద కూర్చొని కొమ్మ నరుకుతుంటే ఆ గొడ్డలి జారి నదిలో పడింది. ఇప్పుడు గొడ్డలు ఇచ్చినోడు అడుగుతాడు కదా, నాకు గొడ్డలు ఇవ్వమని. ఇప్పుడంటే మనం సంపాదించాము, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి గొడ్డలు దేవుంది పోతే పోయింది. ఇంత గిన్నె కాడ తలకాయల బాలు కొట్టుకున్న కేసులు ఎన్ని ఉన్నాయో తెలుసా తెలియదా మీకు? శంభు దగ్గర ఇడిపోయిన కుటుంబాలు ఎన్ని ఉన్నాయో. అట్టుంటుంది ఆ రోజుల్లో. ఈ రోజులు అంటే లైట్ తీసుకుంటున్నారు కానీ, మరి తెలిసి తీసుకుంటున్నారో డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారో తెలియదు కానీ, ఆ రోజుల్లో తగాదాలు అట్టుండే. ఆ గొడ్డలు నీళ్ళలో పడింది, వాడు ఊరుకుంటాడా? వాడు ఊరుకోడు. ఇప్పుడు వీళ్ళకి భయం వచ్చింది. అయ్యో అదేమన్నా కర్ర లేకపోతే ఇంకోటి అయితే ఎతికి పట్టుకోగలం. గొడ్డలి పోయి నీళ్ళలో పడితే, ఆ నదిలో పడితే మనం ఏడ ఎత్తుకుతాం? ఆ బురదలో ఆడబోయిందో, ఎక్కడ దొరికిద్దో, ఎప్పుడు దొరికిద్దో, ఇక లేనిపోయింది ఎత్తుకొచ్చేటట్టుందరో. ఏం చేయాలి అర్థం కాక మరలా పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే పాస్టర్ గారు అన్నారు, ఎక్కడ పడింది? ఇక్కడ పడిందయ్యా. సరే, ఆ చెట్టు కొమ్మ విరిచి ప్రార్థన చేసి ఆ నీళ్ళలో వేస్తే ఆ కొమ్మ మునిగిపోయి గొడ్డలి పైకి లేచిందంట. కొడు చెప్పలే హల్లెలూయా. అంటే వారిది కాదు, తెచ్చుకున్నారు, కోల్పోయారు, పోగొట్టుకున్నారు. కానీ పోగొట్టుకున్న దానికి ప్రతిగా ఇంకొకటి ఇవ్వటమో, ఇంకో కొత్తది కొనియటమో అట్లా చేయకుండా, పోగొట్టుకున్న దానికి ఏదైతే పోగొట్టుకున్నానో దానికి ప్రతిగా ఆయన వచ్చి పోగొట్టుకున్న దాన్నే తిరిగి తెచ్చి ఇవ్వటమే ఆశీర్వాదం. ఈరోజు మనం ఈ 2025, 2024, 2023 సంవత్సరాల్లో మనసులో ఎన్నో అనుకొని ఆలోచించుకొని ప్రజ్వలిల్లే జీవితం కావాలని, వెలుగుతున్న తారలాగా మనం బ్రతకాలని, మనము, మన పని, మన ఆరోగ్యము, మన కుటుంబము, మన ఆర్థిక స్థితి ఉన్నతంగా ఉండాలని ఆశపడి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. వ్యాపారాలు ప్రారంభిస్తాం, పంట పొలాలు వేస్తాం, లేకపోతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తాం, అప్పు చేస్తాం, రకరకాల ప్రయత్నాలు చేస్తాం. కొందరేమో కొంచెం సక్సెస్ అవుతారు, కొందరేమో అసలు అట్టడికి వెళ్ళిపోయి నిరాశ ఊబిలో దిగిపోతారు. ఆత్మ సంబంధంగా కూడా కొన్ని ఆశలు ఉంటాయి. ఈ సంవత్సరం నేను ఇంత ప్రార్థనా పరుడిని కావాలి, ఈ సంవత్సరం నేను బైబిల్ మొత్తం చదివేయాలి, ఈ సంవత్సరం ఒక్క సండే కూడా నేను మిస్ అవ్వకూడదు, ఈ సంవత్సరం దేవుడికి నేను ఇంత దగ్గర అవ్వాలి, ఈ సంవత్సరం ఆత్మలో నేను ఇంత ఎదగాలి. ఆత్మ సంబంధంగా కూడా ఉంటాయి. కానీ క్యాలెండర్లు మారిపోయినాయి, సంవత్సరాలు దాటిపోయినాయి. కానీ ఆ కోల్పోయిన కాలాన్ని తెచ్చుకోకపోగా దేవుడిచ్చిన కృపను దూరం చేసుకొని, దేవుడిచ్చిన కృపను పోగొట్టుకొని టోటల్ లాస్, అన్నీ పోగొట్టుకున్నాం. ఇప్పుడు యేసయ్య ఏమంటారంటే, పోగొట్టుకున్న దాన్ని, తప్పిపోయిన దాన్ని సరిచేసి వెతికి రక్షించి మరలా మనకు అనుగ్రహించిన ఆశీర్వాదం మనకిస్తాను అని చెబుతున్నాడు దేవుడు. గట్టిగా చప్పలు కొట్టండి. ఆ కృప మనకు కలుగునుగాక. దీని గురించి రాత్రి చెప్పా, ఓ మాట చెప్పా. ఒకడికి 100 గొర్రెలు ఉంటే 99 గొర్రెలు ఒక చోట ఉండి ఒక గొర్రె తప్పిపోతే, ఈ కాపరి 99 గొర్రెలను వదిలేసి తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం
వెళ్ళాడు అని చెప్పా. ఆ గొర్రెల కాపరి ఎవరో, ఎందుకని వెదుగుతాడో, ఇంకా లోకంలో తప్పిపోయిన గొర్రెలు ఎవరో, ఎందుకని ఆయన దగ్గరికి రావాలో రాత్రి మనం చాలా విషయాలు ధ్యానం చేశాం. అయితే ఇప్పుడు తప్పిపోయిన ఇంకొక అనుభవాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో తప్పిపోయిన ఒక సంఘటన ఉంటుంది అక్కడ. పేజీ నెంబర్ చెప్పన్నా. క్రొత్త నిబంధన పుస్తకం 68వ పేజీ నెంబర్లో లూకా సువార్త 15వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నారు, చూడండి. ఏ స్త్రీకైనా 10 వెండి నాణెములు ఉండగా హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఉపమానం చెప్పారు యేసయ్య. ఏంటంటే, ఎవరికైనా ఒక ఆమెకి 10 వెండి నాణ్యాలు ఉంటే, ఒక వెండి నాణ్యం పోగొట్టుకుంటే ఆమె బాధపడుతుంది కదా. ఆ వెండి నాణ్యం సంపాదించుకోవడానికి ఆమె ఏం చేస్తుందో యేసయ్య చెప్తున్నాడు. దీపం వెలిగించి చీపురుతో ఇల్లు ఊడ్చి దాన్ని కనుగొనును కదా, అది దొరికినప్పుడు సంతోషిస్తుంది కదా. అలాగే తప్పిపోయిన ఒక ఆత్మ, పోగొట్టుకున్న ఒక వ్యక్తి ఆత్మని మరలా దొరికించుకుంటే పరలోకంలో దేవుడు సంతోషపడతాడు కదా అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ వెండి నాణెము దేవుని కృపకు సాదృశ్యం. వెండి అంటే దేవుని కృప. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, వెండి అంటే దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం, దేవుడు మనకిచ్చిన ఉద్యోగం, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం, దేవుడు మనకిచ్చిన పిల్లలు, దేవుడు మనకిచ్చిన రక్షణ, దేవుడు మనకిచ్చిన మందిరం, దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యం, దేవుడు మనకిచ్చిన క్షేమం, దేవుడు మనకిచ్చిన సమాధానమే వెండి నాణ్యం. దాన్ని పోగొట్టింది ఆవిడ. ఇప్పుడు ఆ వెండి నాణ్యం కావాలంటే ఏం చేయాలి? అక్కడే వివరణ రాసింది. దీపము వెలిగించాలి. దీపం అంటే అర్థం ఏంటంటే భక్తి. దీపం అంటే అర్థం ఏంటి? భక్తి. అంటే ఒక వ్యక్తి దేవుని కృపను పోగొట్టుకుంటే ఆ కృపను సంపాదించుకోవాలంటే ఏం వెలిగించాలి? భక్తిని వెలిగించాలి. అంటే ఇప్పుడు దాకా లేదా అన్నయ్య భక్తి అంటే, అసలు భక్తి ఉన్నోడు మందిరం ఎందుకు పోగొట్టుకుంటాడు? భక్తి ఉన్నోడు సమాధానం ఎందుకు పోగొట్టుకుంటాడు? భక్తి ఉన్నోడు రక్షణ ఎందుకు పోగొట్టుకుంటాడు? భక్తి ఉన్నోడు దేవుని మందిరానికి ఎందుకు దూరం అవుతాడు? భక్తి లేని వాళ్ళే కదా సినిమా థియేటర్లో ఉండేది, ఫంక్షన్లో ఉండేది, పెళ్ళిళ్ళలో ఉండేది, ప్యాకాట దగ్గర ఉండేది. భక్తి లేనోడే కదా, భక్తిహీనుడే కదా. అంటే దీపం లేదు, చీకటి ఉంది, అందుకే పోగొట్టుకున్నాడు. చీకటిలో ఉన్నాడు, చీకటి కార్యాల్లో ఉన్నారు కాబట్టి వెండి పోగొట్టుకున్నారు. పోగొట్టుకుంది ఒకటేగా, 9 ఉన్నాయిగా. ఎందుకు అంత బాధపడాలంటే, వెండి దేవుని కృప. ఆ కృప ఎలాంటిదంటే, ఆ ఉపమానం యేసయ్య ఎందుకు చెప్పారంటే, ఆ రోజుల్లో యూదులకు ఒక ఆచారం ఉందంట. ఏంటంటే ఆచారం, ఎవరైనా నిశ్చితార్థం చేసుకున్నారనుకో, ఆ అమ్మాయికి వెండి బంగారాలు ఇస్తారు. ఇస్సాకు రిబ్కాను వివాహం చేసుకోవడానికి ఎలియాజరు వెళ్ళినప్పుడు రిబ్కాకి ఇవ్వాలా? ఏమేమి ఇచ్చాడు? బంగారు కమ్మి, గాజులు, ముక్కు పుట్టక, పట్టు వస్త్రాలు ఇవ్వాలా? నిశ్చితార్థం చేసుకుంటే, ఒప్పందం చేసుకుంటే వెండి బంగారాలు ఇస్తారు. అయితే వివాహము రోజు ఏదైతే పెళ్లి కొడుకు ఇచ్చాడో వాటన్నిటిని మరలా ఆయనకు అప్పచెప్పాలి. ఒక్కటి మిస్ అయినా పెళ్ళి క్యాన్సిల్ చేస్తారంట. యూదుల ఆచారం అది, యూదుల పద్ధతి అది. ఒక్కటి మిస్ అయినా పెళ్ళి క్యాన్సిల్ చేస్తారు. అందుకని 10 వెండి నాణ్యాలు ఇచ్చి వెళ్తే ఒక్కటి పోయినందుకు అంత దుఃఖం ఎందుకు పడిందంటే, అమ్మా ఈ ఒక్క కారణం చేత ఆయన నన్ను వివాహం చేసుకోడేమో, ఆయన నన్ను విడిచిపెడతాడేమో అని. ఈరోజు వరుడు మన యేసయ్య, ఆమె సంఘం మనమే. మనకిచ్చిన 10 వెండి నాణ్యాలు 10 తలాంతులు, 10 కృపావరాలు, 10 ఆశీర్వాదాలు, 10 మేలులు, 10 కాలాలు.
దేవుడు మనకిచ్చినాయి. వీటిలో నువ్వు ఏం పోగొట్టుకున్నావో, ఎక్కడ పోగొట్టుకున్నావో, ఎక్కడ తప్పిపోయిందో ఈ ఉపవాస కూటాల్లో దేవుడు మరలా దానిని మనకు వెదకి రక్షించి అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మనము ఆ కోల్పోయిన దాన్ని, తప్పిపోయిన దాన్ని, పోగొట్టుకున్న దాన్ని మరలా తిరిగి సంపాదించుకోవాలి. సంపాదించుకుంటేనే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు, దేవుడు మనల్ని ఒప్పుకుంటాడు, దేవుడు మన మాట వింటాడు, మన చేతిలో చెయ్యేసి ఆయన రాజ్యానికి మనకు అనుమతిని ఇస్తాడు. ఇవి లేవనుకో, ఈ భూమి మీద మన కాలం చెల్లిన తర్వాత ఇక నిర్ణయించబడిన పరలోకానికో నరకానికో ప్రయాణం కట్టాల్సిందే. ఆ రోజు ఇప్పుడున్న నీ సామర్థ్యం, ఇప్పుడున్న నీ నిర్ణయం, ఇప్పుడున్న నీ బలం దేనికి పనికిరాదు. ఈ విషయము ప్రపంచానికి తెలిసింది కాబట్టే దేవుడికి భయపడుతున్నారు, దేవునికి లోబడుతున్నారు, దేవుడి మాట వింటున్నారు. అలా లోబడిన వాళ్ళు తన స్వచిత్తాన్ని జరిగించుకొని వారి నాశనాన్ని వారు కొని తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాటల ప్రకారం ఈ గడిచిన సంవత్సరాల్లో దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాల్లో, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం విషయంలో, దేవుడు మనకి చేసిన మేలు, మనకిచ్చిన రక్షణ, పరిశుద్ధత, వీటన్నిటిలో ఎక్కడ ఏం కోల్పోయామో ఒకసారి పరీక్షించుకోండి. ఏం కోల్పోయామని అన్న బాగానే ఉన్నాయి, స్థలాలు, ఇంకా పొలాలు కొన్నాను, స్థలాలు కొన్నాను, బండ్లు కొన్నాను, ఇంకా బాగానే ఉందన్నాను. సరే, వాటి సంగతి పక్కన ఆత్మ సంబంధంగా ఆలోచించండి. ఇప్పుడు 365 రోజుల్లో జరిగిన 52 వారాల సంవత్సరానికి ఎన్ని వారాలు? 52. 52 వారాల్లో ఎన్ని వారాలు పోగొట్టావంటే లెక్క పెట్టచ్చు, ఒక 50 కానుకింటావు. పోయినాయా, వచ్చినాయా? హల్లెలూయా. ఎంత ఉద్యోగం చెప్పారేందే? హల్లెలూయా. మన సౌండ్ ప్లేస్ మారొచ్చేమో, సౌండ్ మారకూడదు. మన సౌండ్లో చెప్పండి, చేతులు చెప్పండి. ఉపవాసం ఉన్నా సరే సౌండ్ మాత్రం తేడా రాకు. పోగొట్లా ఆదివారం పోగొట్టడం అంటే ఏమనుకున్నారు మీరు? ఇప్పుడు ఈ మందిరం ప్లాస్టింగ్ చేసి గబగబా ప్లాస్టింగ్ చేసి మీరు వచ్చేటప్పటికి ఇటుకలు కనపడకూడదు, రంధ్రాలు కనపడకూడదు, పైపులు కనపడకూడదు, మీరు వచ్చేసరికి శుభ్రంగా ఉండాలని నా తాపత్రయం. ఒక వారం రోజుల నుంచి నేను పరితపించిపోయి ఏడే కూర్చుంటున్నా, పక్కకి వెళ్ళట్లేదు. ఎందుకని? నేనుంటే కొంచెం ఏదైనా పనులు ఉన్నా అటు పక్కన పెట్టి అన్న ఉన్నళ్ళు ఎందుకు కూర్చుని గొడవ చేద్దాంలే, మరలా అన్న బాధపడుతుంటే నా కోసం ఏం చేస్తారేమని ఎటే కూర్చుని. మేము ఒక టైం టేబుల్ వేసాం. శనివారం ఇది అయిపోద్ది, ఆదివారం సెలవు కాబట్టి క్లోజ్ చేస్తే సోమ మంగళవారం అయిపోతే బుధవారం ఏమైనా ప్యాచ్ వర్కులు చేసుకొని గురువారం క్రిస్మస్ ఆరాధన జరగాలని అనుకున్నాం. శని, సోమ, మంగళ 3 రోజులు వరుస పెట్టండి. 1, 2, 3, 4, 5, 6 కానాలు. 3 రోజులకి 3 రెండ్లు 6 కానాలు. అనుకున్నట్టుగానే 6-7 బేల్దారులు, వాళ్ళకు ఒక 10 మంది పై మనుషులు, మొత్తం 25-30 మంది ఇక్కడ పనిచేసి నిరంతరాయంగా శ్రమ పడితే పొద్దున 6 గంటలకు ఎక్కి కొట్టిన వాళ్ళు ఉన్నారు, అన్నోళ్ళు, వాళ్ళకి తెలుసు చేసిన వాళ్ళకి. రాత్రి 10 దాకా 1 గంట దాకా చేసిన రోజులు ఉన్నాయి, 3 రోజులు. ఆ విధంగా చేస్తే అంతంత మాత్రమే. మళ్ళీ సెకండ్ కోటింగ్ ఉంది, అంతంత మాత్రం అయింది. ఏమాత్రం ఒక్కరోజు మిస్ అయ్యింటే దీని పరిస్థితి ఏంటి? కొంచెం ఈ అందం కనపడుతుందా? ఇటుకలు, సిమెంటు, పైపులు, మట్టి కనపడుతుంది కదా మధ్యలో. ఒక్క సండే నువ్వు మిస్ అయితే రేపు పరలోకంలో నీ కట్టే ఇల్లు, నీ భవనం, నీ ఆత్మీయ జీవితం అంత పెద్ద బొక్క ఉంటుంది. ప్రకాశం జిల్లా భాషలో చెప్పా. భక్తి అంటే మీరు ఏమనుకున్నారు? మనము అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మనం ఏమవుతున్నామంట? పేతురు పత్రిక 2వ అధ్యాయము 2వ పేతురు రాసిన పత్రిక 1వ పత్రిక అడ్రస్ చెప్పక్క. 215వ పేజీ, మొదటి పత్రిక, ఎక్కడ? 2వ అధ్యాయము 5వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. చూడండి.
దేవుని ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు ఆత్మ సంబంధమైన మందిరములుగా కట్టబడుచున్నాము. ఏం చేస్తున్నాం మనం? మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఆదివారం, ప్రతి ఉపవాసం, ప్రతి సంపూర్ణ రాత్రి, ప్రతి సభలో, ప్రతి కూడికల ద్వారా మనల్ని కడుతున్నాడంట. ఏ ఒక్క సండే నువ్వు మిస్ అయితే ఆ కట్టడం నీకు లోపం. దాంట్లో ఇంక నో డౌట్. ఎన్ని లక్షలు ఇచ్చినా దాన్ని ఫుల్ఫిల్ చేయలేం. అక్షరానుసారమైన దీన్ని అయితే మనం ఫుల్ఫిల్ చేయొచ్చు. ఇప్పుడు చేయలా, ఈ సంపూర్ణం కాకముందే మన దీంట్లోకి రాలా. దీన్ని చేయొచ్చు, ఎందుకు మన చేతిలో ఉంది. కానీ ఆత్మ సంబంధమైన కట్టడం మన చేతిలో ఉండదు, అది పరిశుద్ధాత్మ దేవుని చేతిలో ఉంటుంది. మనం పోగొట్టుకున్నాం, దాన్ని లోపం వచ్చింది. అందుకని ఆ కోల్పోయినవి కొన్ని ఉన్నాయే, ఆ ఒక్కటి ఆదివారం, ఉపవాసం, పరిశుద్ధత, ప్రార్థన, వాక్యము, ఆత్మలు రక్షించే సువార్త భారం, దేవుని కొరకు పరిచర్య చేసే సమయం, ఇవన్నీ నువ్వు కోల్పోయినావు. ఖచ్చితంగా కోల్పోయినావు. ఈరోజు నీకు అర్థం కాకపోయినా రేపు తెలుస్తుంది, భూమి మీద ఉన్నప్పుడు తెలుస్తుంది. కోల్పోయినావు. అది ఇప్పుడు వస్తుందా? రాదు. కానీ దేవుని మహామహదైశ్వర్యము, కనికరం ఏంటంటే ఆ కోల్పోయిన ఆశీర్వాదాన్ని బ్యాలెన్స్ చేయడానికంట నీవు ఈ ఉపవాస కూటాల్లో ఆయన పాద సన్నిధి కనుక పట్టుకొని అడగగలిగితే ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. ఏంటంటే అది కీర్తనలు రాసిన గ్రంథం 84వ అధ్యాయం 4వ వచనంలో మీరు చదివితే, కీర్తనల గ్రంథం 84వ అధ్యాయము నీ మందిరములో నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు. నీ వలన బలము నొందే మనుషులు ధన్యులు. నానాటికి ఇక రోజు రోజుకి వాళ్ళు బలాభివృద్ధి నొందుతారు. పరలోక రాజ్యము చేరే వరకు ప్రయాణం చేస్తారు, గెలిచే వరకు ప్రయాణం చేస్తారు. చాలండి. ప్రారంభంలో ఒక మాట చెప్పాడు. ఫస్ట్ లైన్లో ఏమని రాశాడు? నీ మందిరములో నివసించేవారు ధన్యులు, వారు సియోనులో నీ సన్నిధిలో కనపడతారు. మందిరము ఇది, సియోను దేవుని సన్నిధి, పరలోకం. ఇప్పుడు ఏ వ్యక్తి అయితే కోల్పోయిన దాన్ని, తప్పిపోయిన దాన్ని, పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించుకోవాలనుకున్నారో వారు దేవుని మందిరానికి రావాలి, అక్కడ దేవునికి స్తుతి చెప్పాలి. ఎప్పుడైతే వారు స్తుతి చెప్తూ దేవుని మందిరంలో ఉంటారో వారు కోల్పోయిన దాన్ని యేసయ్య వారికి సమకూర్చి పరలోక రాజ్య ప్రయాణంలో వారు నానాటికి బలాభివృద్ధి చెందేటట్లుగా చేస్తాడంట. హల్లెలూయా. అందుకే నీ జీవితంలో నువ్వు కోల్పోయిన దాన్ని, తప్పిపోయిన నీ వెండిని, కోల్పోయిన నీ ఆశీర్వాదాన్ని, దేవుడు నీకు ఇచ్చిన కృపని పోగొట్టుకున్నవే, దానిని మరలా తిరిగి సంపాదించుకోవాలంటే దేవుని మందిరం. ఆ మందిరంలోకి వచ్చిన నీవు ఎలా సంపాదించుకోవాలి? నీ దీపం వెలిగించుకోవాలి, నీ భక్తి వెలగాలి, నీ భక్తి ప్రకాశించాలి, నీ భక్తి సరిదిద్దబడాలి. మరలా మునుపటి సంవత్సరాల కంటే అధికమైన ఆలోచనలతో దేవునికి దగ్గరగా వచ్చే భక్తి జీవితాన్ని నువ్వు సాధన చేయాలి. ఇదిరా భక్తి, ఎట్రా చేయాల్సిందే అనేటట్టుగా నువ్వు ఒక తీర్మానం చేసుకొని దేవునికి కనెక్ట్ అయిపోలేస్తున్నామలో. హల్లెలూయా. నువ్వు ఎక్కడైనా నువ్వు సాధన చేయాల్సిందే, ఎవరికైనా తప్పదు. నిన్న ఒకరోజు కొంతమంది రాజకీయ నాయకులు వచ్చి దండాలు పెడితే క్రిస్మస్ రోజు అందరూ అట్లాంటిది వద్దు మనకి. వాళ్ళు నిజంగా యేసయ్య మీద ప్రేమతో వచ్చారా? కేక్ కోసం వచ్చారా? వాళ్ళ ఉద్దేశం వేరే. అట్లాగే మనకు ఒక ఉద్దేశం ఉండాలి, అది యేసయ్య మీద ప్రేమ అయి ఉండాలి. ఎందుకు వచ్చారు రాజకీయ నాయకులు ఇక్కడికంటే? ముక్తి కోసం, ఓటు కోసం, అధికారం కోసం, లాభం కోసం, ఘనత కోసం. మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి?
కృప కోసం అంతే. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులోనే బహుకాలముగా నేను చాలునంటివే. ఆ కృప తప్ప మనకు వేరొకటి అక్కర్లేదు. ఆమేన్. అందుకని మనం దేవుని మందిరంలోకి వచ్చి మన దీపాన్ని వెలిగించుకోవాలి. మన దీపం ఎందుకు ఆరిపోద్ది? ఒకవేళ ఆరిపోయిన దీపం వెలగాలంటే మనం ఏం చేయాలంటే, దేవుని వాక్యంలో రాయబడిన ఒక మాట చూద్దాం. నిర్గమకాండం 30వ అధ్యాయం 7వ వచనాన్ని చూడండి. ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యములు ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కబరుచునప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపం వేయవలెను. చాలండి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అహరోను దీపాన్ని సరిచేస్తాడు, దీపాన్ని వెలిగిస్తాడు, దీపము ప్రకాశించేటట్లుగా ఆయన యాజకత్వం చేస్తాడు అని. అంటే ఒక దీపం వెలగాలి అంటే దానికి పరిచర్య చేయవలసింది ఎవరు? యాజకుడు. దీపం అంటే భక్తి. ఒక వ్యక్తి జీవితము భక్తి భావాలతో నడవాలంటే, భక్తిలో ఉండాలంటే, ఆ దీపాన్ని సరిదిద్దాలంటే యాజకుడు ఉండాలి, యాజకుడు చేయాలి. ఆ దీపం దేవుని మందిరంలో ఉంటే యాజకుడు చేస్తాడు. సినిమా హాల్లో ఉంటే, బస్ స్టాండ్లో ఉంటే, జెండా చెట్టు కాడ ఉంటే, రాజకీయ నాయకుల దగ్గర ఉంటే యాజకుడు ఏం చేయగలడు ఆ దీపాన్ని? ఇప్పుడు ఎడదాకా వచ్చావు, కష్టంగానే వచ్చావు, అయిష్టంగానే వచ్చావు, యేసయ్య మాట జీవం కలిగింది కనుక ఒక్క మాట నిన్ను పట్టుకుంటే నీ జీవితం మారిపోద్దేస్తున్నాం అలా. హల్లెలూయా. అదే నువ్వు అసలు మందిరానికే రాలేదని నీకు చెప్పేవాడెవడు? చెప్పేవాడు లేకపోతే చెడిపోతాడని లోకమంతా తెలుసు, అంతేగా. చూడండి, ఆ దీపము దేవుని ఆలయంలో ఉండాలి, అది వెలుగుతూ ఉండాలి. ఎక్కడెక్కడైనా మినుకుమంటూ అదేం తేడా పడుతుంది అనుకో, యాజకుడికి దేవుడు చెప్పాడు, ఒక్క దీపము కూడా ఆరిపోకూడదు మందిరంలో, ప్రత్యక్షపు గుడారంలో ఒక దీపము కూడా ఆరిపోకూడదు, అది ఎప్పుడు నిత్యము ప్రకాశించాలంట. అందుకని యాజకుడు మెలకువగా ఉండాలి. తెల్లవారుజామైన, మధ్యరాత్రి అయినా, సాయంకాలమైన, రాత్రి అయినా యాజకుడు మేలుకొనుండి ఈ 7 దీపాలు వెలుగుతున్నాయా లేదా, ఏదైనా ఆరిపోతుందా, ఎక్కడైనా తేడా పడిందా, ఏమైంది దీపానికి? కొన్ని దీపాలకు నూనె తక్కువైతే ఆరిపోతాయి, కొన్ని దీపాలకి నుసి కలిగితే ఆగిపోతాయి. మన భాషలో చెప్పాను, కొన్ని దీపాలకి కళ్ళు నెత్తికి ఎక్కితే ఆరిపోతాయి, కొన్ని దీపాలకి ఫ్యాట్ ఎక్కువైందనుకోండి, నూనె తక్కువ అవ్వటం అనమాట, ఎక్కువైందనుకో ఆరిపోతాయి. కొన్ని దీపాలకి సోకు ఎక్కువైనా, బడా ఎక్కువైనా ఆరిపోతాయి. అట్లాంటి దీపాలని యాజకుడంట చేత్తో పట్టుకోకుండా, ముట్టుకోకుండా, ప్రమాదకరమైన వస్తువులు వాడకుండా ప్రతిష్ఠించబడిన కత్తెర, దీపము కొరకు ప్రతిష్ఠించబడిన కత్తెరతో దానిని కట్ చేసి, దాన్ని జాగ్రత్తగా కట్ చేసి, నుసి తీసేసి, చెత్త తీసేసి మరలా అది వెలిగేటట్లుగా చేయాలి. కత్తెర అంటే అర్థం ఏంటంటే 2 వైపులా పదును కలిగింది, 2 అంచుల ఖడ్గం దేవుని వాక్యం. హల్లెలూయా. ఈ వాక్యం చేత, అయ్యా ఈ వాక్యం ప్రకారం మనం ఇటు మాట్లాడకూడదు, ఈ వాక్యం ప్రకారం మనం ఇటు చేయకూడదు, ఈ ఆచారం లోకస్తులది, ఇది మన విశ్వాసం, ఇది మన భక్తి, మన రాజ్య ప్రయాణం ఇది అని దేవుని యాజకుడు వాక్యము చేత నీ భక్తి జీవితాన్ని ప్రజ్వరిలేటెడ్ చేస్తాడు. ఎప్పుడు? నువ్వు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు, అప్పుడు నీ దీపం వెలుగుతుంది. నీ దీపం వెలిగితే నువ్వు కోల్పోయిన ప్రతి ఆశీర్వాదాన్ని పట్టుకొస్తావు. చప్పలు కొట్టు. కోల్పోయిన నీ వెండి దొరుకుతుంది. దీపం లేకపోతే చీకట్లు ఎంతసేపు సంచరిస్తావు? తడుముకొని సంవత్సరాలు అయిపోతా ఉంటాయి. ఏందిరా ఏమో దొరికిందంటే, ఆడన్నా ప్రయాసపడుతున్నాం కానీ దొరకట్లేదన్నా. ఎట్టుండదు చెప్పనా? దీపం లేకుండా తడుములాడేవాడి పరిస్థితి. ఒకరోజు పెట్రోల్ బంక్, మీకు అర్థమవుతాయని చెప్తున్నా, పెట్రోల్ బంక్ దగ్గర లైట్ వెలుగుతుంటే మొత్తం ఒక 50 మంది గుంపుకున్నారు. అంత చీకటిగా ఉంది, ఆడ మాత్రం ఒక 50 మంది ఉన్నారు. 50 మంది ఎందుకున్నారు ఎవడికి తెలియదు, అందరు ఎదుగుతున్నారంట.
నా పోటాడు ఒక నిలబడి, ఏందిరా ఈ 50 మంది ఎదుగుతున్నారు, ఏమైందిరా అంటే, ఏమో వాళ్ళందరూ ఎదుగుతున్నా, నేను ఎదుగుతున్నా. వాడిని అడిగితే నువ్వెందుకు ఎదుగుతున్నావు ఫస్ట్ వాడి కాడి పోరే, ఏం ఎదుగుతున్నారు అంటే, నా ఉంగరం పోయింది అందుకు ఎదుగుతున్నా అన్నాడంట. సరేరా ఏడ పోయిందిరా ఉంగరం అంటే, అల్లా చర్చి కాడ పోయింది అన్నాడంట. మరి ఏడెందుకు ఎత్తుకుంది, ఏం లైట్ ఉంది లేదు అన్నాడంట. లైట్ ఏడుంది అందుకే ఏడెదుగుతున్నా, పోయింది ఆడా చర్చి కాడ. మరి ఆడెతికితే దొరుకుతుందా, ఏడెతికితే దొరుకుతుందా? దీపం ఉన్న చోట ఎతకాలి, పోగొట్టుకున్న చోట దీపం వెలగాలి. అర్థమైందా మీకు? నీ భక్తిలో చీకటి వచ్చింది, లోకం వచ్చింది, నీ కృప పోయింది. నీ జీవితమే వెలగాలి, నీ దీపమే వెలగాలి. ఎవడో ఎలిగే దీపాన్ని చూసి ఎవడో దీపం దగ్గరికి వెళ్తే నువ్వు పోగొట్టుకున్నది నువ్వు సంపాదించుకోలేవు. నీ దీపమే వెలగాలి. దానికి యాజకుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు తెచ్చిన నూనె ఆ దీపం వెలగడానికి సహాయంగా యాజకుడి చేతిలోకి వెళ్ళాలి. ఆ నూనె ఎలా రావాలి? అదే నిర్గమకాండం 27వ అధ్యాయం 20వ వచనం రాసి ఉంటే చూడండి. నిర్గమకాండం 27వ అధ్యాయం 20వ వచనం. దీపము నిత్యము వెలిగించున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవ నూనె కావాలంట. హలో, ఎలా తేవాలా నూనె? ఫ్యాన్సీ స్టోర్లోకి వెళ్ళి కొనుక్కొని రాకూడదు, రెడీమేడ్ రాకూడదు. ఎట్లా తీయాలా నూనె? దంచి 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 దంచి. రేయ్ మో, పాస్టర్ గారు వచ్చాడు అనుకో, ఏం చేస్తాడు? దంచుతాడు. ఆ దంచుడే ఇది. దంచి తీసిన ఒలీవ నూనె. శ్రమ, బాధ, వ్యాధి, ఆశ నిగ్రహం, కోరిక, ఎమోషన్, టెంప్టేషన్, వీటన్నిటిలో నుంచి ఇదే ఈ దంచుడే. ఇక్కడ నుంచి వచ్చిన భక్తి సాధన అనే నూనె చేత నీ దీపం వెలుగునుగాక. హల్లెలూయా. మరి ఊరికే టెంప్ట్ అయిపోయి వెనకాల పడిపోతే ఇంక దాంట్లో దంచుడేముంది? ఉపవాసాలు ఉన్నారు, నిజం చెప్పండి, ఒక శనక్కాయ వేసుకుందాం అనిపించలేదా? అనిపించలేదా? క్రిస్మస్కు చేసిన అరిసెల మొక్క ఎవరు అవుతున్నారు అనిపించలేదా? అప్పుడు ఉపవాసం అంటే అదే దంచుడంటే. అదే భక్తిలో నిలబడాలి. భక్తిలో శక్తి అంటే అదే. మనం ఎమోషన్ టెంప్ట్ అవ్వకూడదు. డబ్బు చూసినా, స్త్రీని చూసినా, పురుషుని చూసినా, బంగారం చూసినా, పట్టు వస్త్రాలు చూసినా, గెహజీలాగా ఆకాన్లాగా మనం టెంప్ట్ అవ్వకూడదు. ఆ ఆశ నిగ్రహం మనలో పనిచేయాలి. ఈ సాధన పేరే దంచి తీసిన ఒలీవ నూనె. ఆ నూనె కనుక నువ్వు సంపాదించగలిగితే నీ దీపం ప్రకాశిస్తుంది. చప్పలు కొట్టు గట్టిగా, దేవునికి స్తోత్రం. అలా దంచి తీయాలి అంటే నువ్వు దేవుని మందిరంలోకి రావాలి. నువ్వు లోకంలో, పాపంలో, శరీర ఆశల్లో, వ్యామోహాల్లో, జీవపు డంబములో ఉండి ఈ లోక సంబంధమైన వాటిలో పరిగెడతా ఉంటే అది రాదు. నేను చెప్తున్నా కదా, ఇది దంచి తీసే నూనె. ఈ ట్రెండింగ్ ఇది ఒప్పుకోదు. ఇప్పుడంతా ఫ్యాషన్, రెడీమేడ్ ప్రపంచం, ట్రెండ్. వచ్చామా, స్తోత్రం చెప్పామా, చెమట పట్టకుండా, చేతులు నొప్పి పెట్టకుండా, మోకరించకుండా, సరదాగా సందా చేసి, సందా అంటే గుర్తొచ్చింది, నిన్న ఒక ఆమె వచ్చిన తగాద పెట్టుకుంది. క్రిస్మస్ పండగ పూట యేసుప్రభు పుడితే వెండి బంగారం సాంబ్రాణి తీసుకొచ్చి ఇచ్చారు, మేము తెచ్చిన సందా వేయటానికి ఒక్క కానుక పెట్టలేదు, మరి నీది వ్యవహారం పాస్టర్ గారు అని ఆమె తెలియదులే పాపం పెద్ద ఆవిడ. ఏమైందమ్మా అంటే, నీ శాదస్తమయ్యా, నేను కానుకలు అది కూడా పాపమే కదయ్యా, మేము సందా వేయకుండా పోవటం అన్నది. నాకేం అర్థం కాల. నేను కూడా అన్నారా? నిజమే. మొత్తం నాకు నేను చాలా బాధ వేసింది. ఊరి ఇంత స్వీట్ డబ్బా కోసం మీ ఇష్టం వచ్చినట్టు పులిపిటికి తిరుగుతుందా కామా? నన్ను ఒక్క నిమిషం ఆగితే బొడ్డక్క నన్ను ఇద్దరు దొక్కేదే. అదేమో ఒక అరగేది బంగారం ఎత్తండా మీకు? గట్టిగా ఒక 50-150 ఉంటుంది ఆ బాక్స్ వాల్యూ. ఒక జాంగిరి ఏమి నాకు అసలు లేదు, దిక్కు లేదు, అసలు అడిగే దిక్కు లేదులే.
నిన్న మొత్తం మా ఫ్యామిలీ అంతా వచ్చారు క్రిస్మస్ పండుగ నాతో పాటు జరుపుకోవాలని. మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు, పిల్లలు అందరూ. వాళ్ళకి లేదు, నాకు లేదు. అసలు అడ్రస్ లేరు, వాళ్ళు ఎటుపోయారో. కానీ మిగతా వాళ్ళు మాత్రం అస్సలు ముందు దాన్ని సంపాదిస్తే కానీ ఈరోజు మనకు పరలోకం లేదురా అన్నట్టుగా యుద్ధం చేశారు అట్నే. మరి అంతా చేసి క్రిస్మస్ కానికి ఏం చేసావు? మళ్ళీ తెచ్చిన జోబులోనే పెట్టుకొని వెళ్ళావు. దేవుడికి ఇచ్చావా? ఇలా అట్ట నన్ను ఒక ఆమె తిట్టినట్టు ఏ చిల్లర మార్చి డబ్బాలో సంద వేసి పాస్టర్ గారితో సంబంధం లేకుండా వెళ్ళిపోయేది కాదు. కొంచెం కఠినంగానే ఉంటుంది. కానీ ఈ ట్రీట్మెంట్ చేస్తే సూపర్ ఆరోగ్యం వస్తుంది నీకు. హల్లెలూయా. ఈ ప్రిస్క్రిప్షన్ కనుక నువ్వు ఫాలో అయినావంటే వితౌట్ గ్యాస్ ట్రబుల్, వితౌట్ బ్యాక్ పెయిన్, వితౌట్ స్టమక్ పెయిన్, వితౌట్ హెడ్ఏక్తో నిశ్చయంగా పరలోక రాజ్యం వెళ్ళిపోవచ్చు. నిజం. ఇది చాలా దేవుడు కోరుకున్న దానికి ఇంకా ఇంత లోతు. ఇదే నేను సరిపోలేదు అనుకుంటున్నా, ఇది ఎంత 10 పైసల భక్తి అనుకుంటున్నా. ఇదే కష్టం అంటే ఇంకంత దమ్మిడి వ్యాపారమేగా. మీకు తెలుసా? గూగుల్లో కొట్టండి, ₹1 ఎన్ని పావలాలు? 4 పావలాలు. ఒక పావలాకి ఎన్ని దమ్మిడీలు? 5 అనాలు. పావలాకి 5 పావలాకి 25 పైసలు. ఒక పైసకి 5 అనాలు. ఒక అనాకి 20 దమ్మిడీలు. అప్పుడప్పుడు ఎందుకురా నువ్వు దమ్మిడికి పనికిరావు అంటే నాకు అర్థం కాదు. ఎందుకు అంటే ఒక్క పైసాకు పనికిరాడని అర్థం. ఇప్పుడు నేను చెప్పే బోధ 10 పైసలు భక్తి అనిపిస్తుంది నాకు. దీన్నే ఇంత కష్టమైతే కష్టం అన్నాడంటే వాడు దమ్మిడి భక్తి అని అర్థం. ఆలోచన చేసుకోండి. ఇలా గనక మనం భక్తి చేస్తే ఆయన కాడికి అయింది, ఇంత దాకొచ్చాం, ఇంకొంచెం ఓపిక పట్టుకొని ఈ భక్తులు ముక్కుపిక పట్టుకొని యేసయ్యా స్తుతి స్తోత్రం అనుకుంటుండి కాలం సంపూర్ణమైనప్పుడు వెళ్ళిపోయామంటే ఖచ్చితంగా ఆయన కౌగిట్లోకి వెళ్ళిపోతాం. ఆయన రాజ్యంలో అడుగు పెడతాం. మన దివ్యమైన పరమలో మన ఇంట్లో మనం కూర్చుంటాం. ఖచ్చితంగా జరుగుతుంది. అది నేను విశ్వసిస్తున్నాను. సైంటిస్టులు నిర్ధారణ చేసిన మార్గం ఇదే. జాన్ గూటన్బర్గ్, ఒక ఐన్స్టీన్, ఇలాంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఈ మార్గాన్ని నిర్ధారణ చేసి ఆ భక్తి చేసి చచ్చిపోయారు వాళ్ళు రాజ్యం పోవాలని. ఒక్కరుగా సైంటిస్టులు, నేను పదే చెప్తా, సైంటిస్టులు పరిశోధించి శోధించి ప్రపంచానికి స్తోత్రం నేర్పిన వ్యక్తులు ఈ జీవపు మార్గాన్ని గుర్తించి బైబిల్ వాక్యాలను దాన్ని ఏమంటారు అవసానం పట్టారంటలా. అంతగా భక్తి చేశారంటే అలాంటి సైంటిస్టులు. ఇక ఎంత మనం అసలు పరిశోధించాల్సిన అక్కర్లేదు, గుడ్డికి వెళ్ళిపోవాలి ఈ మార్గంలో. అలాంటి జీవపు మార్గం మనకు దొరికింది. కాబట్టి దేవుని తెలుసుకున్నావు, నువ్వు వచ్చావు, అనేకులకు చెప్పి అనేకుని మార్గంలోకి తీసుకొని వచ్చి దేవుని రాజ్యానికి వారిని నడిపించుదుము గాక. దేవుని మహాదయ నిజంగా చూడు, లాగితేనే తెగిద్దని ఈ క్రైస్తవం మీద మన భారతదేశంలో వ్యతిరేకత ఎక్కువయ్యే కొద్దీ దాంట్లో ఉన్న లొసుగులు బయటపడుతున్నాయి, దేవునిలో ఉన్న శక్తి బయటకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నిన్న జర్నలిస్ట్ క్రాంతి అని ఒక బ్రదరు మన అద్దంకి, ఆయన పేరు ఏంది బట్టతల, ఆయన పేరు కాదు అద్దంకిలో ఉంటాడు, అన్ని వేదాల్లో అని చెప్తాడు ఆయన పేరు కాదు. ఒక ఇంటర్వ్యూ చేసి సాంబశివరావు, మన రక్త పరీక్షలో సాంబశివరావు కాదు, అక్కడ అద్దంకిలో ఉంటాడు. మీరు గూగుల్లో కొడితే వస్తుంది. బట్టతలు ఉంటుంది, గుమ్మడికాయ మొగల్లాగా ఉంటుంది, ముద్ద మొగం. మీరు చూసే ఉంటారు ఆయన్ని. ఆయన ఎక్కువ ఈ హిందూ గ్రంథాల మీద చెప్తా ఉంటాడు. ఆ విషయాలు ఒక ఇంటర్వ్యూ జరిగింది, ఒక 2.5 గంట ఉంటుంది ఆ ఇంటర్వ్యూ. నేను చూసా, చాలా ఓపికగా విన్నా. మంచి విషయాలు చెప్పాడు దేవుడి గురించి, దేవుని యొక్క గొప్పతనం చాలా బాగా వివరించి అర్థవంతంగా మాట్లాడండి ఆయన. అది చూడండి, ఖచ్చితంగా చూడండి. తర్వాత ఇంకొకటి ఉంది, వాల్మీకి రామాయణం ఫినిహాస్ వ్యాఖ్యానం అని. రామాయణాన్ని 6 కాండాలు, సుందరకాండ, యుద్ధకాండ, అరణ్యకాండ, అయోధ్యకాండ, బాలకాండ. తెలుసా మీకు ఎంత? వడపప్పు పానకమే తెలుసా? ఈ కాండాల గురించి వ్యాఖ్యానం చేసి గుడ్డలోడ తీసి పెట్టాడు, అంతే, మామూలుగా లేదు. అవి వినడం వల్ల ఏమవుతుంది, మీకు జ్ఞానం వస్తుంది. జ్ఞానం రావటమే కాదు, యేసయ్య ఎంత గొప్పడో మీకు అర్థమవుతుంది. ఆ పిచ్చి పిచ్చి కథలన్నీ ఈ గుడ్డి ప్రజలు నమ్మి అదే నిజం అనుకొని వెళ్ళిపోతా ఉన్నారు. మనం ఎంత శ్రేష్టమైన దేవుని పట్టుకున్నా మీకు అర్థమైపోయింది.
తెలియకనే ఇప్పుడు కూడా, ఇప్పుడు నాకు ఇంతకుముందు నాకు కొంత తెలుసు, అది విన్న తర్వాత ఇంకా అపరిమితంగా అర్థమైపోయింది నాకు. అట్లా కొన్ని ఉంటాయి, అవి అవి తెలుసుకోవాలి మనం. దేవుని వాక్యపు లోతుల్లోకి వెళ్ళాలి. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం డైవర్ట్ అవ్వకూడదు చేస్తున్నాము. ఆమేన్. అలాగా మన దీపం ఆరిపోయిందేమో చూసుకొని భక్తి దీపాన్ని వెలిగించుకోవడానికి సాధన అనే దంచి తీసిన ఒలీవ నూనెని దేవుని మందిరాన్ని తీసుకొస్తే యాజకుడు మన దీపాన్ని ప్రజ్వరిల్లేటట్టుగా చేస్తాడు. మన దీపం, మన భక్తి ఆరిపోవడానికి, పోగొట్టుకోవడానికి, తప్పిపోవడానికి రెండవ కారణం ఏంటంటే లూకాసు వార్త 8వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు చెప్తాడు చూడండి. ఎవడైనా దీపం వెలిగించి అన్న మాట ప్రారంభిస్తాడు. ఎవడును దీపము వెలిగించి పాత్రతో కప్పడు, మంచము క్రింద పెట్టడు గాని ఆమేన్. చూడండి, ఎవడైనా దీపాన్ని వెలిగించి దాన్ని పాత్రతో కప్పివేయడు, తర్వాత దాన్ని మంచం కింద పెట్టడు, దీపస్తంభం మీద పెడతాడు. ఎవరైనా యేసయ్యని నమ్ముకొని బాప్తిసం తీసుకొని భక్తి ప్రారంభించి దీపం వెలిగించి రక్షణ తీసుకొని యేసయ్యని అంగీకరించి రాజ్య ప్రయాణాన్ని ప్రారంభించి దాన్ని పాత్ర కింద పెట్టడు, మంచం కింద పెట్టాడు. యేసయ్య చెప్పిన మాటలు అవునా కదా. పాత్ర అంటే అర్థం ఏంటంటే, పాత్ర పనికి సాదృశ్యం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. పాత్ర అంటే అర్థం ఏంటంటే పనికి సాదృశ్యం. అంటే ఒక భక్తిని వెలిగించిన వ్యక్తి ఆ దీపాన్ని పనిలో పెట్టడు. వ్యాపారం కోసం, పెళ్లి కోసం, పొలం కోసం, ఉద్యోగం కోసం, ఇంకో దానికోసం ఆ దీపాన్ని పెట్టడు. దాన్ని ఖచ్చితంగా దీపస్తంభం మీద పెడతాడు. 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, దీపస్తంభము అంటే మందిరం, సంఘం. ఆ సంఘంలో ఆ దీపాన్ని పెడతాడు. ఎందుకని ఆ దీపం అది ప్రకాశించడానికి యాజకుడి చేతికి వెళ్ళాలి. ఆ దీపం యాజకుడి దగ్గరికి వెళ్ళాలి, వాక్యపు మధ్యలోకి వెళ్ళాలి. ఆ దీపం, ఆ భక్తి, ఆ జీవితం. అందుకని ఒక వ్యక్తి ప్రకాశించాలంటే, పోగొట్టుకున్న దాన్ని సంపాదించుకోవాలంటే, వెండి అనే ఆ కృప నువ్వు మరలా దొరికించుకోవాలంటే నీ దీపం వెలిగించుకోవాలి. వెలిగించుకున్న ఆ దీపాన్ని పాత్ర కింద పెట్టకూడదు. చాలామంది పొరపాటు చేస్తున్నారు. ఏమీ లేనప్పుడు దేవుని దగ్గర ఆయన పాద సన్నిధిలో కూర్చొని మోకరించి తీర్మానం చేసుకొని భక్తి చేసుకొని, అయ్యా నీ కృపా దీపాన్ని వెలిగిస్తే నేను సాక్షిగా వెలుగుతానయ్యా అని అది దొరకగానే అడ్రస్ లేకుండా వెళ్ళిపోతున్నారు. అట్లా ఉండకూడదు. యేసునామములో తీర్మానం చేసుకొని సరిదిద్దుకోవాలా. దంచటమే యేసునామములో. హల్లెలూయా. అంతే. మన దెబ్బకి పైనోడికి జ్వరం రావాలా. ఆమేన్. నువ్వు ఉత్తదానికే కొంచెం దానికే పాత్ర కింద పెడితే 4 రోజులకు చూస్తే మొత్తం మసిగట్టిపోయి బూడిదైపోయి ఆరిపోయి చల్లారిపోయి ఉంటుంది. ఎట్టొస్తుంది? మంచం కింద పెట్టకూడదు. మంచము అంటే ఈ లోక సంబంధమైన దీవెన, ఈ లోక సంబంధమైన సుఖభోగం, ఈ లోక సంబంధమైన సౌఖ్యం మంచం అంటే. ఇంకా చెప్పాలంటే ధనవంతుడు కుర్చీలో కూర్చొని కాలు చాపుకొని ప్రార్థన చేస్తున్న ధనవంతుడు ఏమని ప్రార్థన చేస్తానంటే, నా ప్రాణమా, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఆస్తి ఉంది, షేర్ మార్కెట్లో షేర్స్ ఉన్నాయి, ఇంకా కుదిరితే క్రిప్టో కరెన్సీలు కూడా ఉన్నాయేమో, కావాల్సిందంతా సంపాదించి పెట్టాను. నా ప్రాణమా, ఇంకా నీకు దిగులేదు. కరోనా వచ్చింది దిగులేదు, జీడిపి కింద పడిపోయినా మీద పడిపోయిన దిగులేదు, పాకిస్తాన్తో చైనాతో మనతో యుద్ధం వచ్చినా పర్లేదు. నా ప్రాణమా తిను, తాగు, సుఖం 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 అంటే మంచం, సుఖం మంచం, సుఖించు. ఆ నెక్స్ట్ డైలాగ్ ఏంటి? దేవుడు ఏం చెప్పాడు? ఎర్రాడా, ఈరోజే నీ కంప్లీట్ అయిపోయింది. ఏ వ్యక్తి అయితే దీపాన్ని మంచం కింద తీసుకెళ్తాడో ఆ దీపం ఆరిపోద్ది. దీపం మంచం కింద పెడితే ఆ దీపం ఆరిపోద్ది. అంటే నీ భక్తి జీవితాన్ని సుఖభోగాల్లోకి తీసుకొని వెళ్ళకూడదు. జాగ్రత్త. ఒకవేళ ఇంకా ఎలుగుతున్నాము అంటే
ఒకవేళ ఆ కృప ఏమన్నా విస్తరించి దేవుడు ఇంకొక సంవత్సరం అవకాశం ఇచ్చిండేమో. తిండికి, ఘనతకి, లోకానికి దేవుడి భక్తిని పణంగా పెట్టకూడదు మనం. దేవుని దయ మనల్ని బతికించి ఆయుష్కాలం ఇచ్చింది. అది ఎప్పుడు వెలుగుతానే ఉండాలి నీ మెదడులో. నీది కాదు, నీ బలం కాదు, నీ స్థితి కాదు, ఈ స్థితి దేవుడిచ్చిందని చెప్పగలగాలి నువ్వు. అట్లాగా నువ్వు ఆ వెలుగులోకి రావాలి. అలా వస్తేనే నీ కృప దొరుకుతుంది, ఆశీర్వాదం దొరుకుతుంది. చీకట్లో నీకు ఏమీ దొరకదు. వెలుగులోనే నీ సమస్త అవసరతలు నీకు దొరుకునుగాక. ఎందుకని మాట చెప్తున్నానంటే, మనకు ఆ జ్ఞానం, ఆ తెలివి, ఆ బుద్ధి, ఆ వివేచన, ఆ చురుకుదనం అంట దేవుని మందిరంలో ప్రభు ఇస్తాడంట. 119వ కీర్తన 130వ వచనం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 130వ వచనంలో, నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగిస్తుంది. ఆమేన్. దైవజనుడు చెప్తున్నాడు, నీ వాక్యము వెల్లడి అగుట తోడనే ఏం కలుగుతుందంట? వెలుగు కలుగును. ఎప్పుడైతే ఒక చోట వెలుగు ప్రకాశిస్తుందో చీకటి పారిపోద్ది. వెలుగు కలుగుతుందో కోల్పోయిన వెండి దొరుకుతుంది, కోల్పోయిన ఆరోగ్యం, కోల్పోయిన సమస్తము సంపాదించుకుంటావు. వెలుగు కలిగిన దగ్గర చీకట్లో రాదు, చీకట్లో దొరకదు. చీకటి సంబంధమైనవి దేవుడికి సంబంధించినవి కావు. అందుకని వెలుగు సంబంధుల్లాగా మనం ఆలోచించాలంటే, ఆ జ్ఞానం, ఆ తెలివి, ఆ వివేచన మనకు అందాలి అంటే దేవుని వాక్యము వెల్లడి అగుట తోడనే మనకు వెలుగుతుంది. అప్పుడప్పుడు మనం కూడా వాడుతూ ఉంటాం. ఒరే ఓమే, దానికి ఇంకా ఎలగలేదే అంటే అర్థం ఏంటి? బుర్ర పని చేయట్లేదని, తెలివి రావట్లేదని. ఎంత చెప్పినా వాడికి బుర్ర ఎలగట్లేదు. ఆ వెలుగు ఎందుకు లేదంటే వాక్యం లేదు, భక్తి లేదు, ఆశీర్వాదం లేదు. అందుకే చీకటి అవుతుంది. అందుకే మనం దేవుని మందిరం అనబడిన ఈ స్థలానికి వచ్చి వాక్యపు వెలుగులో గనక మనం నిలబడగలిగితే మనకు తెలివి వస్తుంది, మన భక్తి దీపం వెలుగుతుంది. ఆ భక్తి దీపంలో దేవుడిచ్చిన నీ కృపను నువ్వు ఎంత పోగొట్టుకున్నావో, ఎన్నిసార్లు తప్పిపోయావో, ఏమేమి పోగొట్టుకున్నావో వెదకి రక్షించడానికి మన కొరకు పంపబడిన యేసు క్రీస్తు నీ సమస్త ఆశీర్వాదాలు నీకు సమకూర్చి దయచేయునుగాక. నీకు అవసరమైనది, నీకు ఆశీర్వాదకరమైనది, నీకు సంతృప్తికరమైనది దేవుడు తీసుకొని వస్తాడు. ఇప్పటి వరకు వచ్చింది ఆయనే, ఇచ్చింది ఆయనే, ఆరోగ్యం ఇచ్చింది, ఆయుష్కాలం ఇచ్చింది ఆయనే. ఇచ్చిన దానిని పోగొట్టుకుంటావేమో, జాగ్రత్త. నుసి వస్తుందేమో, చీకటి వస్తుందేమో, జాగ్రత్త. ఈ ఉపవాస కోటాల్లో మనం ప్రభు పాద సన్నిధిలో దేవుని అడగవలసిన మాట ఇదే: అయ్యా, ఇంతవరకు నన్ను ఆశీర్వదించావు, వచ్చే సంవత్సరం నా జీవితంలో ఏ చీకటి ఉందో, ఏ వెండిని పోగొట్టుకుంటానో, ఏ కృపకు దూరం అవుతానో, నీ కృప నాకు దూరం చేయదయ్యా, నేను బ్రతకలేనయ్యా. దేవుడికి ఆ దగ్గరగా వచ్చే మనసు, అలాంటి భక్తి నీ జీవితంలోకి వస్తేనే నీకు ఆ విలువ, ఆ మాటకు విలువ అర్థమవుతుంది. ఎసన్న గారు పాట రాశాడు, నా ప్రియుడా యేసయ్యా నీ కృపలేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను. ఎంతమంది అన్నారు ఈ పాట? ఆయన అదే కాదు, ఇంకో పదం కూడా. ఒకరోజు నేను బెంగళూరులో ఒక బిల్డింగ్ మీద ఉన్నా, ప్రార్థన చేసుకుంటున్నా, ఒంటరిగానే ఉన్నా, ప్రార్థన చేసుకుంటుంటే ఫోన్లో పాటలు వస్తున్నాయి. ఎన్నోసార్లు విన్నా ఆ పాట,
కానీ నేను కళ్ళు మూసుకుని మోకాల మీద ఉన్నప్పుడు అది ప్లే అయింది పాట. దాంట్లో ఒక పదం నన్ను పిండేసింది. యేసయ్యా నీ నామస్మరణయే నా శ్వాస నిశ్వాసలాయను. సింపుల్గా ఉంది అనిపించింది, కానీ ఒక్క నిమిషం ఆగి ఆలోచన చేశా. ఆ మాట రాసిన ఆయన ఎంత లోతుకెళ్ళాడో దేవుని దగ్గరికి. అంటే శ్వాస నిశ్వాస ఏమైందంట ఆయనకి? స్తోత్రం నాయనా, యేసయ్యా స్తోత్రమయ్యా, యేసయ్యా స్తోత్రమయ్యా. ఇది కదా నామస్మరణ అంటే. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, అది నామస్మరణ. అది ఈయనకేమైందంట? శ్వాస నిశ్వాస అయిందంట. ఒకవేళ శ్వాస నిశ్వాస ఆడకపోతే చచ్చిపోతాడు. అంటే యేసయ్య నామాన్ని పలకకపోతే ఏమైపోతాడు? బా, ఏం మాట రాసిండబ్బా. ఒక వ్యక్తి నిజంగా దేవుని కృప అర్థమైతే, దేవుని ప్రేమ అర్థమైతే, దేవుడి ఆ ప్రాణ త్యాగం అర్థమైతే వదలలేడు. అసలు కృపకు దూరంగా బతకలేడు. చీకటి అయిపోద్ది మొత్తం. అందుకే మనం తీర్మానం చేసుకోవాలి అంత్య దినాల్లో, దేవుడు 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 దేవుడి కోసం ఏం చేసాం, దేవుడి కోసం ఎట్ట బతుకుతున్నాం, దేవుని కోసం ఎంతమందిని సంపాదించాం, దేవుని కొరకు ఏం త్యాగం చేసాం, దేవుడి కొరకు ఎంత మహిమకరంగా బతుకుతున్నాం, దేవుని కీర్తికి, ఆయన నామానికి కీర్తి కలుగునట్లుగా మన సాక్ష్యం ఏది అని ఉన్న మనలోనే ఒక వైరాగ్యం రావాలి, ఒక ఆత్మీయత రావాలి. దేవుడు మనల్ని బతికించాడు, ఈ సంవత్సరం ఇచ్చిన దేవుడు, ఈ ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, ఈ స్థితినిచ్చిన దేవుడు, ఈ పిల్లల్ని ఇచ్చింది దేవుడు, ఈ కృప కలిగింది దేవుడు వలన. దేవుడికి మనం ఏం చేశామనేది నీ జీవితంలో ఒక ప్రశ్న మార్కు వస్తే 2026 నీ కిరీటం పెట్టే సంవత్సరం అయిపోద్దేస్తున్నాం. కొడదు యేసు నామములో అటు ఘనత కలిగిన కిరీటంగా సంవత్సరమున దేవుడు దయా కిరీటంగా అనుగ్రహించును గాక. హల్లెలూయా. అందుకే ఏ ఇంట్లో దీపం వెలుగుతుందో ఆ ఇంట్లో పోగొట్టుకునేవి దొరుకుతాయి. ఏ ఇంట్లో చీపురు ఉంటుందో ఆ ఇంట్లో పరిశుద్ధత ఉంటుంది. ఎర్మోన్ మందిరంలో పెద్ద కుంచి చీపురు ఉంది, బయట టాకు. పాస్టర్ గారు ఓడ్చడంలో భలే నిపుణత కలిగిన వాడు. మూలల్లో ఉన్నది కూడా లాక్కొచ్చి కూడా చేస్తాడు కదా. హల్లెలూయా. అయినా కొంతమంది బీరో సగం దాక్కుంటారు, నాకు తెలుసు. కొంతమంది మంచం కింద ఉంటే బయటకు రారు, నాకు తెలుసు. అయినా ఏదో ఒక రోజు ఏదో మాపుకరాన్ని పెట్టి లాక్కొద్దు బయటికి. హల్లెలూయా. ఎట్టయినా నువ్వు ఇక్కడ ఉన్నావంటే అలగాల్సిందే, తప్పదు నీకు. ప్రకాశించాల్సిందే యేసు నామములో. హల్లెలూయా. యేసయ్య నిన్ను వెదికి రక్షిస్తాడంట, వెదికి రక్షిస్తాడు నిన్ను. ఆడిపోయింది మనిషి బీరోసారి నుంచి బయటకు రాదు, రా బయటికి రా చాలుగానే పిలుచుకొచ్చి నిన్ను నిలబెడతాడు యేసు నామములో. ఆమేన్. అందుకని ఏ ఇంట దీపం వెలుగుతుందో, ఏ ఇంట చీపురు ఉంటుందో అది మనకు ఆశీర్వాదం. నిన్న క్రిస్మస్ ఆరాధన అయిపోయింది కదా. ఉదయాన్నే వచ్చి ఒక్కసారి ఫైనల్గా వాటర్ కూడా స్ప్రే చేద్దాం, మళ్ళీ ఇబ్బంది అయిపోద్దని. ఏం చేస్తాం ఇప్పుడు? దేవుడు ఇచ్చిందని కాపాడాలి కదా. నేను లేననుకో, నాకు సంబంధం లేదు, ఇంకా అది ఏమన్నా అయిపోని, నాకేం సంబంధం. ఎన్టీ రామారావు చచ్చిపోయాడు, ఏమైంది ఆయన తెలుసు, ఆయనకు సంబంధమా? వైఎస్ఆర్ చచ్చిపోయాడు, ఆయనకు సంబంధమా? మనం లేనప్పుడు మనకు సంబంధం, ఉన్నప్పుడు బాధ్యత మందే. సరే, బాధ్యత ప్రకారం వచ్చి ఒక 2 అన్నోళ్ళకి ఫోన్ చేసి వచ్చారు. మొత్తం ఊడుస్తుంటే ఒక అన్న పెద్ద చీపురు పట్టుకొని 2 స్వీపులు చేసేట అట్ట ఊపి, అబ్బా పాస్టర్ గారు చెయ్యింది పాస్టర్ గారు, ఇంత నొప్పి వస్తుంది. ఎంగను ఒక కాన కూడా ఓడ్చలేదే. పాప మా అక్కోళ్ళు ఎట్ట ఉడుస్తారు పాస్టర్ గారు రోజు చీపురు పట్టుకొని. అప్పుడు గుర్తొచ్చింది మీ బాధ ఆయనకి. అందుకే నన్ను అక్కోళ్ళని గౌరవించాలన్నాను అని. ఆ బాధ ఆయన తెలియాలని మందిరం అంతా తుడిచాడు. అర్థమైంది మీకు? అంటే అప్పుడు ఆయనకు అర్థమైంది. ఏమర్థమైంది? మీ విలువ అర్థమైంది, మీ శ్రమ అర్థమైంది. ఓడ్చని ఇక్కడ పరిశుభ్రత రావాలంటే, నీ దీపం వెలగాలంటే ఓడ్చబడాలి. కోల్పోయింది దొరకాలంటే చీపురు తెచ్చుకొని ఓడ్చాలి. ఆమె ఊడ్చింది, దొరికించుకుంది, సంతోషపడింది. ఈరోజు ఉపవాస కోటల్లో మీరు ఓడ్చండి, నీ దీపాన్ని వెలిగించి మీరు ఓడ్చండి. కోల్పోయిన కృప దొరుకుతుంది. 2026 అంతా కృతజ్ఞత కోటాలే, వీధి వీధిలో కోటాలే, ఊర్లో కోటాలే, ఇంటికాడ కోటాలే యేసు నామములో. హల్లెలూయా. ఇప్పుడే తీర్మానం చేసుకోండి, మీరు ప్రార్థన చేసుకోండి. అయ్యా, నేను ఆశపడి పోగొట్టుకుంది నాకు 2026లో దొరకాలి యేసు నామములో.
సంతానం కూడా యేసు నామములో 2026లో నూతనమైన గర్భఫలాలు తెరవబడబోతున్నాయి యేసు నామములో. ఉపవాస కూటాల్లో ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పాడు, కొందరికి ఉన్నతమైన ఉద్యోగాలు కూడా దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. చప్పలు కొట్టండి గట్టిగా. దేవుడు వారి స్థితిని హెచ్చించి సాక్షిగా నిలబెట్టునుగాక, ఆశీర్వదించునుగాక. చాలామందికి ఘనమైన వివాహాలు జరగబోతున్నాయి 2026లో. 7 జతలు చెప్పులు అరిగినాయి, 7 రోజులు కూడా పట్టదంతే, సెట్ అయిపోద్ది రక్తం ఇచ్చి. హలో చెప్పండి, చెప్పాల్సిన వాళ్ళు చెప్పాలా, గట్టి చెప్పు. దేవుడు చేస్తాడు. ఇది ప్రవచనాత్మకమైన మాట, నోట్ చేసుకోండి మాట. మనం చేయాల్సింది ఒకటే, ప్రభుతో సమాధానపడి సంధి చేసుకొని, అయ్యా ఈ ఉపవాస కూటాల్లో రాబోయే రోజులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, ఏ చీకటి ఆ రోజుల్లో ఉందో నాకు తెలియదు ప్రభా, నీవే నాకు వెలుగుగా ఉండి నా భక్తి దీపాన్ని వెలిగించి నీ వాక్యం చేత నన్ను సరిచేసి కోల్పోయిన ప్రతి ఆశీర్వాదం సంపాదించుకునేటట్లు నాకు సహాయం చేయండి అయ్యా అని మీరు ప్రార్థన చేసుకోగలిగితే నా దేవుడు ఆ దినములన్నీ మనకు ఆశీర్వాదంగా అనుగ్రహించునుగాక. అందరి తలలు వంచి కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క క్షణం మోకరించి కుదిరితే నిలువు మొక్కలు వేసుకో. దావీదు సెలవిచ్చినట్లు విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు అలక్ష్యం చెయ్యవు. యేసయ్యా తండ్రి, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి నీ హృదయం ఆయనకు అంగీకారం అవ్వాలి. రాబో సంవత్సరాల్లో నీ ఇంట క్షేమం ఉండడానికి, జీవం ఉండడానికి, ఆశీర్వాదం నివాసం చేయడానికి, సమాధానం నీ సరిహద్దుల్లో ఉండడానికి నీకు అర్హత కావాలి. దేవుని కృపను సంపాదించుకోవాలి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సరిచేసి ఆశీర్వదించాలి. ప్రకాశమానమైన వెలుగు నీకు ఆయన అనుగ్రహించాలి. అందరూ ప్రార్థన చేద్దాం, హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు నీకు నీవే వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకో. దేవా, అయ్యా మీరిచ్చిన వెండి అనే కృప నేను ఎన్నోసార్లు పోగొట్టుకున్నానయ్యా. తప్పిపోయిన వెండి నాణ్యం నా జీవితంలోనే ఉంది. దేవుని సన్నిధిని పోగొట్టుకున్నా, పరిశుద్ధతను పోగొట్టుకున్నా, నియమాన్ని పోగొట్టుకున్నా, నీ సన్నిధిని పోగొట్టుకున్నా, సమాధానం పోగొట్టుకున్నా. తండ్రి, నాలో భక్తి దీపం మారిపోయిన సందర్భాలు ఎన్నో. అందుకే పోగొట్టుకున్న కృప వెతికి సంపాదించుకోలేకపోతున్నానయ్యా. అయ్యా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ప్రభా. మరలా నా దీపాన్ని వెలిగించుకొని కోల్పోయిన కృపను సంపాదించుకొని నా కుటుంబం కొరకు, నా పిల్లల కొరకు, నా ఇంటి కొరకు నేను సాక్షిగా బ్రతకాలయ్యా. సమాధానం నాలో ఉండాలి, విధేయత నాలో ఉండాలి, భక్తి దీపం నాలో వెలగాలి నాయన. నా గ్రామానికి నేను ఒక దీప స్తంభంలాగా మారాలయ్యా. యేసయ్యా నాకు సహాయం చేయమని, యేసయ్యా నాకు సహాయం చేయమని మనసారా ప్రార్థన చేసుకున్నాం, హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకున్నాం.
యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. దేవుడు మన భక్తి దీపాలు ప్రకాశించేటట్లు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లు, ప్రకాశమానమైన వెలుగుగా కోల్పోయిన ప్రతి కృపను మనకు సంపాదించి సమకూరుస్తున్నందుకే చెప్పలు కొడుతూ యేసయ్యకి స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం.